మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ బచ్చన్ కేన్స్ చలనచిత్రోత్సవాల్లో మరోసారి తన అందం, ఆత్మవిశ్వాసం, భారతీయతతో అందరినీ కట్టిపడేశారు. దశాబ్దాలుగా కేన్స్తో ఉన్న ఆమె బంధం ఈసారి మరింత హృద్యంగా మారింది. కేన్స్ 2025 వేడుకలో ఆమె తన కుమార్తె ఆరాధ్య బచ్చన్తో కలిసి హాజరయ్యారు. తాజాగా ఆమె రెడ్ కార్పెట్పై వేసిన అడుగులు నెటిజన్ల మనసు దోచుకున్నాయి. ఐష్ ధరించిన వెండి రంగు బెనారసీ చీర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మొత్తంలో హాట్ టాపిక్గా మారింది. మనీష్ మాల్హోత్రా డిజైన్ చేసిన ఈ చీరలోని జరీ పనితనం, రోజ్ గోల్డ్ డీటెయిల్స్ ఆమె గౌరవాన్ని ప్రతిబింబించాయి. ఐశ్వర్యరాయ్ నుదిటిపై సింధూరం ధరించడం ప్రత్యేకంగా నిలిచింది. ఇది కేవలం ఆభరణంగా కాక ఆపరేషన్ సింధూర్ జైత్ర యాత్రలో భారత సైన్యం విజయంలో పాల్గొన్నందుకు నివాళిగా అభివర్ణించబడుతోంది. భారత మహిళల గౌరవానికి ప్రతీకగా నిలిచిన ఈ రూపం నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది. తన సాంప్రదాయాన్ని ఆధునికతతో మెలవించిన ఐష్ 500 క్యారెట్ల మొజాంబిక్ అన్కట్ డైమండ్ నెక్లెస్ను ధరించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ నెక్లెస్ ఆమె లుక్కు మరింత వైభవాన్ని చేకూర్చింది. ఇక కేన్స్ వేడుకలో ఆమెతో పాటు జాన్వీ కపూర్, అదితి రావ్ హైదరీ వంటి భారత తారలు సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐశ్వర్యరాయ్ బచ్చన్ మరోసారి రెడ్ కార్పెట్ రాణిగా తన స్థానం నిలబెట్టుకుంది. ఆమె లుక్కి సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతూ అభిమానుల నుంచి అప్రతిమ స్పందనను అందుకుంటున్నాయి.